వీళ్ళ గుట్టంతా వీళ్ళ చేతుల్లో ఉంది. ఎప్పటికైనా సరే విర్ర వీగుతూ వెకిలి వేషాలు వేస్తే ఇట్లాంటి ఇంటి చెల్లెళ్ళే అరే ఎక్కడో ఉండరు శత్రువులు మనతో పాటు మన ఇంట్లోనే ఉంటారని చెప్పి సినిమా డైలాగ్ లాగా తస్మాత్ జాగ్రత్త. కాకపోతే ఎప్పుడైనా సరే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఎవరైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు కేటీఆర్ గారు ఎవరైనా మనకి బంధుత్వాలు బాంధవ్యాలు రక్త సంబంధం ప్రేమ ఆప్యాయతలు ఉన్న మనసున్న మనిషికే ప్రజల యొక్క కష్ట నష్టాలు తెలుస్తాయి. ప్రజల్ని రక్షించాలన్నా వాళ్ళకు ఒక మంచి భరోసా ఇవ్వాలన్నా ఆ వ్యక్తిత్వం ఉన్న వ్యక్తులనే మనం ఈ రోజున పార్టీలకి మతాలు కులాలకు అతీతంగా నీకు ఒక నాయకుడు ఎలా ఉండాలి, ఒక మనల్ని ఏ విధంగా రక్షిస్తాడంటే ఆయనకు ఆప్యాయతలేంది రాక్షసంగా ఉండి ఒక రకమైన వికృత కాండగా లేకపోతే వంకర బుద్ధిగా ఆలోచించే వాళ్ళు సొంత చెల్లెల్ని నీచంగా తప్పుడు పోస్టులు పెట్టించి ఆవిడ కట్టుకున్న చీర మీద ఆవిడ క్యారెక్టర్ మీద కూడా అసాసినేషన్ చేసి పోస్టులు పెట్టించిన వ్యక్తిని ఇంకా ఏ విధంగా చూడాలి? ప్రజలకు వీళ్ళు రక్షిస్తారా? ప్రజల మంచి చెడ్లు ఆలోచిస్తారా? ప్రజలకు కష్టం వస్తే వీళ్ళు ఆదుకుంటారా? నేనున్నానని చెప్పి ఈ రోజున బయటకు వచ్చి మాట్లాడే వ్యక్తిని ఈ రోజున ప్రజలందరూ ఒక క్వశ్చన్ చేయండి. షర్మిలా గారికి మీరేం న్యాయం చేశారు అడిగి, ఆవిడ మీద తప్పుడు పోస్టులు పెడితే మీరేం న్యాయం చేశారు? అమరావతి మహిళల్ని వేసేల రాజధాని అమరావతి అని చెప్పి మాట్లాడితే ఏం చేశాడు? సమాధానం చెప్తే ఆయనకి ఓటేస్తారు.